ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 32వ రోజు చెప్పుకుందామండి. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఎప్పుడు బిజీగానే ఉంటా, అస్సలు నాకు టైమే ఉండదు అంటుంటారు. మనిషి మనస్సు దేనితోనూ పూర్తిగా తృప్తి చెందదు, ఇంకా కావాలంటూనే ఉంటుంది. దాన్ని తృప్తిపరచాలని శ్రమిస్తే దానికి అసలు అంతమే ఉండదు. అన్నీ చేయమని ఎవరూ బలవంతం చేయటంలా. దాదాపు అన్ని పనులు మనమే ఇష్టపడి చేస్తున్నాం. అందరికీ ఉన్నది 24 గంటల సమయమే. అందులో ఏం చేయటం వీలవుతుంది, ఏది వీలు కాదు అనేది మనిషిని బట్టి మనిషి మారుతూనే ఉంటుంది. మన శరీరం, మనస్సు, శక్తి ఈ మూడు కలిసి పనిచేసే తీరును బట్టి ఎంత చేయగలమో అంతవరకే నిశ్చయింపబడుతుంది. అవి ఒకటిగా పనిచేయకపోతే ఎంత సమయం ఉన్నా సరిపోదనిపిస్తుంది. శంకరపిళ్ళై ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, ప్రొద్దున్న 6 గంటలకల్లా నిద్ర లేవాలని చూస్తున్నాను, కానీ అలారం పెట్టుకున్నా కూడా 8లోపే మెలకు రావటం లేదండి. రేపు ప్రొద్దున్నే మరి విమానంలోకి ప్రయాణం చేయాలి, అది అందుకోవాలి అని అన్నాడట. అయితే ఒక మాత్ర రాసిస్తాను, పడుకునే ముందు వేడి పాలలో ఈ మాత్ర వేసుకొని తాగేయండి అన్నాడు డాక్టర్. ప్రొద్దున్న 6 గంటలకే మెలకు వచ్చేస్తుంది, ఇది పని చేసిందా లేదా అని రేపొద్దున చెప్పాలి మళ్ళీ నాకు అన్నాడట. ఓకే సార్, అలాగే నేను చెప్పి శంకరపిళ్ళై ఆ రోజు రాత్రి పడుకునే ముందు డాక్టర్ చెప్పినట్లు మాత్రను తీసుకున్నాడు. ఎవరో తట్టి లేపినట్టుగా మెలకు వచ్చింది. గడియారం చూసుకున్నాడు. కరెక్ట్గా ఉదయం 6 గంటలు. వెంటనే డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. డాక్టర్, మీరిచ్చిన మందు భలే పనిచేసింది, కరెక్ట్గా 6 గంటలకల్లా లేచాను, కానీ నిన్న నిద్ర లేవటానికి బదులు ఈరోజు నిద్ర లేచాను సార్ అన్నాడట. ఇలా సమయం దాటిన తర్వాత చేసే పనులు ఎంతో నిరర్ధకం అవుతూనే ఉంటాయి. ఎన్ని గంటలు పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు, దాంట్లో ఎంతసేపు మన పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నామనేదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. కుటుంబం, సమాజం, స్నేహితులు, బంధువులు వీరందరికీ తగిన సమయం కేటాయించడం తప్పనిసరి. ప్రతి ఒక్కరూ వారి జీవన విధానాన్ని బట్టి దేనికి మొదటి ప్రాధాన్యం, దేనికి రెండో ప్రాధాన్యం అనేది నిర్ణయించుకోవాలి. అందరికీ ఒకే విధానం వర్తించదు. కొందరు ఎప్పుడు చూసినా హడావిడిగా పనిచేస్తుంటారు. పరీక్షగా చూస్తే 1 గంటలో చేసే పనిని కొన్ని గంటల సేపు కాలయాపన చేస్తూ సాగదీస్తూ ఉంటారు. మన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటే మన మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉండాలి. ఒక పని చేస్తున్నప్పుడు వీలు కాక వదిలేసిన మిగతా పనులకు సంబంధించిన ఈ ఆలోచనలు చెలరేగుతుంటే ప్రస్తుతం చేస్తున్న పని మీద కూడా పూర్తిగా మనసు పెట్టలేం. ఇలాంటి అనవసరమైన ఆలోచనకు తావిస్తే అవి మనం పనిచేసే వేగాన్ని, మన పని సామర్థ్యాన్ని కూడా తగ్గించేస్తాయి. అలసట, అశాంతి, మానసిక ఒత్తిడి కలుగుతుంటాయి. మనసును నిగ్రహించుకోవటం ఎలాగో నేర్పగలిగితే మన సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంటుంది. చాలాసేపు పనిచేశామనే భావన, అలసట కలగు. పనిచేయటం ప్రారంభించడానికి ముందు చేతిలో ఉన్న పనుల్లో ఏది ముఖ్యం అనేది మనమే నిర్ణయించుకోవాలి. శంకరపిళ్ళై స్నేహితుడు ఒకరు ఒక పెద్ద కంపెనీకి ముఖ్య అధికారిగా ఉండేవాడు. మా కంపెనీలో పనిచేసే ఒక్కొక్కరికి 3 నెలలకు ఒకసారి బలవంతంగా 2 వారాలు లీవ్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని పంపిస్తాం అన్నాడు ఆ స్నేహితుడు. అది విన్న శంకరపిళ్ళైకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఏమిటి, మీ దగ్గర పనిచేసే వారి మీద ఇంత దయా అన్నాడు.
అబ్బే అదేమి లేదు. ఎవరు లేకుంటే కంపెనీ సమస్య లేకుండా నడుస్తుందో తెలుసుకోవటానికి ప్రయత్నం అన్నాడు ఆ స్నేహితుడు. ఈ విధంగా ఏ పనులు మానేస్తే లేదా వాయిదా వేస్తే ఎంత ప్రభావం ఉంటుందో తెలుసుకొని వాటిని మానటానికి ప్రయత్నించాలి. ఈ విధంగా ఏ పనులు మానేస్తే వాయిదా వేస్తే ప్రభావం ఉండదో తెలుసుకొని వాటిని మానేసేయాలి. చాలామందికి కంటికి ఎదురుగా సమయం గడిచిపోతూ ఉంటుంది. మిగతావి పోగొట్టుకున్నా తిరిగి పొందటానికి అవకాశం ఉండొచ్చు, కానీ పోయిన క్షణాలను మరలా పొందటం అసాధ్యం కదా. నోట్లో నమలటానికి వీలు కానంతగా కుక్కుకుంటే ఊపిరాడదు. అలాగే విరామం లేకుండా శ్రమించడం కూడా తప్పే. శరీరానికి మనసుకు అప్పుడప్పుడు విశ్రాంతి ఇస్తేనే మన సామర్థ్యం పూర్తిగా బయటకు వస్తుంది. సమయం కోసం పోరాడుతూ పనిచేయకుండా మన పనులను ఒక వేడుకగా చేసి చూడాలి. ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పనిచేస్తే అలుపు ఉండదు, లోపాలు ఉండవు. ఎప్పుడైనా ప్రొద్దున లేవగానే పక్షులు సంతోషంగా గొంతు విప్పటం విని మనం పరవశించామా? ఎన్నిసార్లు శరీరాన్ని తడిపేస్తూ జలజల జారుతూ ఉన్న నీటిని అనుభవిస్తూ స్నానం చేశాం? బండి నడిపేటప్పుడు ధ్యాసను ఎక్కడో ఉంచకుండా ఎన్నిసార్లు గమనిస్తూ నడిపాం? రుచికరమైన ఆహారమైన మొదటి ముద్దని ఆస్వాదిస్తూ తింటాం. ఆ తరువాత ముద్దలను చేయి తన అలవాటు ప్రకారం నోటి దగ్గర తీసుకువెళితే నోరు తన అలవాటు ప్రకారం నమిలి లోపల పంపిస్తుంది. నోటిలో పడ్డ ఆహారం ఎలా నమలబడి కడుపులోకి ఎలా పోతుందో ఎప్పుడైనా ఒక్కసారైనా గమనించామా? మనం సంతోషంగా ఉండాలనేది మర్చిపోయి పనుల్లో పడిపోవటం వలన దీనికింత సమయం వృధా చేయాలా అనే ప్రశ్న ఉదయం చూస్తుంది. ఊరికే ముక్కుతో గాలి పీలుస్తూ వదులుతూ ఉండటానికి వచ్చాము ఇక్కడికి. మన ప్రాణాన్ని నిలుపుకోవటానికే ఇది పనికొస్తుంది. కానీ ప్రాణంతో ఉండటం వేరు, ప్రాణంతో జీవించటం వేరు. ఒకే ఒక్క క్షణం పూర్తి జాగ్రత్తతో జీవించి చూడండి. అప్పుడు మన జీవన విధానమే మారిపోతుంది. మరి అందుకు యోగా, ప్రాణాయామం, ధ్యానం ఈ మూడు కూడా మనకి ఎంతగానో దోహదపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మంచి మాటని ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారు.